టాప్ 6 బులెటిన్ న్యూస్ కి స్వాగతం. నేను పవన్. ఆపరేషన్ సింధూర్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న మొన్నటి దాకా భారత్ పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపేనంటూ చెప్పుకుంటూ వచ్చిన ట్రంప్ తాజాగా సరికొత్త వాదన తెరపైకి తెచ్చారు. తన జోక్యం లేకపోతే ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చనిపోయేవారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను అడ్డు తగలకపోతే రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగి ఉండేదని అన్నారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధానితో సహా 35 మిలియన్ల మంది చనిపోయి ఉండేవారని వ్యాఖ్యానించారు. మరి ఈ సందర్భంగా 10 నెలల్లో ప్రపంచ వ్యాప్తంగా 8 యుద్ధాలను ఆపినట్లు గుర్తు చేశారు. ఇజ్రాయెల్ హమాస్, ఇజ్రాయెల్ ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, భారతదేశం, పాకిస్తాన్, సెర్బియా, కొసావో, రువాండా, కాంగో, ఆర్మేనియా, అజర్బైజాన్, కంబోడియా, థాయిలాండ్ ల యుద్ధాలు ఆపినట్టుగా చెప్పుకొచ్చారు. భారత్ క్రికెటర్ రింకు సింగ్ తండ్రి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ఐసీసీ పురుషుల T20 వరల్డ్ కప్ క్యాంప్ ను విడిచి స్వగ్రామానికి తిరిగి వెళ్లిపోయాడు. బీసీసీఐ సమాచారం ప్రకారం రింకు సింగ్ తండ్రి స్టేజ్ 4 లివర్ క్యాన్సర్ తో బాధపడుతూ ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్ట్ పై ఉన్నారు. ఈ అత్యవసర కుటుంబ పరిస్థితుల్లో తన కుటుంబంతో ఉండేందుకు రింకు జట్టు నుంచి బయటికి వెళ్లినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఇక ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో రాష్ట్రంలో ప్రబలుతున్న అతిసార వ్యాధిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ పూర్తిగా కుంటుపడిందని, దీనివల్ల ప్రజలు రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని వైసీపీ సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం పారిశుధ్య పనులను నిర్లక్ష్యం చేయడం వల్ల తాగునీరు కలుషితమై ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో నిర్వహణ లోపాల వల్లే అతిసార ప్రబలుతోందని, ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంపై భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమా బిజినెస్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించి ఆంధ్ర ప్రాంత హక్కుల కోసం నిర్మాతలు సుమారు 70 కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు మరియు సినిమా షూటింగ్ దశను పరిగణలోకి తీసుకున్న బయ్యర్లు మాత్రం ఆ రేటుకు వెనుకాడుతున్నట్లు సమాచారం. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ కాంబో అయినప్పటికీ బయ్యర్ల లెక్కలు మరోలా ఉన్నాయని ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ మారకపు విలువ ప్రభావంతో దేశీయ ధరలు హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్సైట్ ప్రకారం తాజాగా ఫిబ్రవరి 25వ తేదీన హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,61,790 రూపాయల వద్ద ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,48,310 రూపాయల వద్ద కొనసాగుతుంది. ఇవే ధరలు ఏపీలోనూ కొనసాగుతున్నాయి. ఇవాళ నుంచి 2 రోజుల పాటు ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటన చేయబోతున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహుతో భేటీ కానున్నారు ప్రధాని మోడీ. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చ జరిపిస్తారు. అలాగే ఇజ్రాయెల్ పార్లమెంట్ లో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఇది వాళ్ళ టాప్ 6 బులెటిన్ న్యూస్.